హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నాం. ఇప్పుడు హరిశ్చంద్ర ఘాట్ స్టార్ట్ అవుతున్నాం అందరం. మేమైతే పూణేలో వెహికల్స్ అని రెంట్ తీసుకున్నాం. ఇక్కడ చూసినా మొత్తం గ్రీనరీ, మొత్తం వర్షమే అనిపిస్తుంది. వెదర్ అయితే చాలా బాగుంది. కరెక్ట్ టైం మహారాష్ట్రకి వెళ్ళడానికి. మొత్తం గ్రీనరీ, చుట్టుపక్కల ఎక్కడ చూసా మొత్తం వర్షం. ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ కనిపించింది మాకు. మాల్ లొకేషన్ బాగుందని ఫొటోస్ దిగుతున్నారు. లొకేషన్ అయితే ఎవర్ గ్రీన్, అసలు చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ. అలా చిన్నగా ఈవినింగ్ అవుతుంది. హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళబోతున్నాం. నైట్ అక్కడ స్టే చేసాం. ఇది అక్కడ మార్నింగ్ వెదర్. ఇక కనిపిస్తున్న హౌసెస్లోనే మనకి నైట్ అంతా స్టే చేయడానికి వాళ్ళు రెంట్కి ఇస్తారు. పర్ పర్సన్ పర్ హెడ్ ఇంత అని తీసుకుంటారు. మనకి స్టే చాలా బాగుంటుంది. చుట్టూ పక్కన వాటర్ ఫాల్స్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి సిగ్నల్స్ ఉండవు, కరెంట్ ఉండదు. నో సిగ్నల్స్, నో పవర్. వెదర్ అయితే చాలా బాగుంటుంది. పైనుంచి మొత్తం వాటర్ ఫాల్స్ చూడడానికి బాగుంటుంది మనకి చుట్టుపక్కల. చూడండి, మీరే చూడండి ఎంత బాగా పడుతున్నాయి వాటర్ ఫాల్స్. ఇక మనమైతే ట్రెక్కి స్టార్ట్ అయిపోతున్నాం. మన బాయ్స్ అందరూ మొత్తం ఎనర్జీగా ఉన్నారు. వీడికైతే అవుతలేదు. ఒక 3 hours ట్రెక్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. ట్రెక్కింగ్ బాగా అనిపించింది మాకైతే. వీడైతే ఒక 2 secondsకి అలసిపోతున్నాడు మావాడు. మొత్తం ఫాగ్, పైన మొత్తం ఫాగే, ఏం కనిపిస్తలే. వెదర్ కండిషన్ అయితే అసలు సూపర్. ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి. సేపు రెస్ట్, మన వాళ్ళకి రెస్ట్ లేని మన వాళ్ళు ఎక్కలేరు. మళ్ళీ స్టార్ట్ అయ్యారు, మళ్ళీ కూర్చుంటారు. తినమంటే కుంభాలు తింటారు, కానీ ఎక్కరా అంటే ఒక్కడెక్కరు. పైనుంచి అలా వాటర్ ఫాల్స్ పడుతున్నాయి మనం ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు. ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఇలా లైన్గా మనం ఒక 2 to 3 hours జర్నీ చేయాలి పైకి. 4500 feet పైకి వెళ్ళాలి మనం. చూడండి కింద ఎంత మంచిగా కనిపిస్తుందో. ఫాగ్ వచ్చేసినప్పుడు అయితే అసలు మనకి ఏం కనిపిస్తలేదు, కింద ఏముంది అసలు ఏం కనిపిస్తలేదు. ఆ ఫాగ్ అనేది ఒక 1 hour 2 hours క్లియర్ అవుతుంది. మధ్యలో ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇట్లా మనం పైనుంచి వెళ్దాం అనుకోవచ్చు, కింద నుంచి వెళ్ళచ్చు. మా వాళ్ళు అయితే వాటర్లో నుంచి వెళ్తా అని పట్టుబట్టారు. ఇప్పుడు ఇక మనం పైకి వెళ్ళిపోయాం. టెంపుల్ ఇదే, కేదారేశ్వర్ టెంపుల్ ఇదే, మందిర్ ఇదే. కేదారేశ్వర్ కేవ్ అంటారు, మందిర్ అంటారు. బాగుంది, చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టెంపుల్ చాలా బాగుంది. అసలు ఫాగ్ క్లియర్ అయినప్పుడు వీడియో రాలే, కానీ ఇంకా అసలు సూపర్. అసలు ఇది శివలింగం అనేది. ఇదే మనకి ఈ పిల్లర్ కనిపిస్తుంది. ఈ ఒక్క పిల్లర్ మీదే మొత్తం టెంపుల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. పైన మొత్తం కొండ కేవ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.